హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫుడ్స్ అప్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈ ఆంటీ చాలా ఫేమస్ అయిన ఆంటీ. ఈ ఆంటీ పేరు కుమారి ఆంటీ. సో ఇది మాదాపూర్ ఐటీసీ కోహినూర్ ఆపోజిట్ అనమాట. ఈ స్ట్రీట్ ఫుడ్ చాలా ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ అనమాట. మాదాపూర్ ఐటీసీ ఆ సెంటర్లో, అంటే ఆ జంక్షన్లో ఎగ్జాక్ట్లీ మనకు కార్నర్లోనే ఉంటుంది ఈ స్ట్రీట్ ఫుడ్. చాలా ఫేమస్ అయిన స్ట్రీట్ ఫుడ్. సో ఈ స్ట్రీట్ ఫుడ్ ఏంటంటే దాదాపుగా 25 రకాల రెసిపీస్తో రైస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రైస్, టమాటో రైస్, జీరా రైస్, బగారా రైస్, ఇలా అన్ని రైస్తో కలిపి 25 ఐటమ్స్ దాకా ఉంటాయి. రెసిపీస్ వచ్చేసి నాన్ వెజ్, వెజ్, పలావ్, చికెన్, ఎవ్రీథింగ్ అన్నీ ఉంటాయి అవైలబుల్గా. సో రీజనబుల్ ప్రైస్కే పర్ఫెక్ట్గా ఉంటుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. హీరో సందీప్ కిషన్ కూడా రీసెంట్ 2 days బ్యాక్ కూడా వచ్చి విజిట్ చేసి అక్కడ ఫుడ్ని టేస్ట్ చేశారనమాట. సో టేస్ట్ చేసి గుడ్ రివ్యూస్ ఇచ్చారు. సో ఆంటీ చాలా బిజీ అనమాట ఆ ఫుడ్ కోర్ట్లో. అంటే ఎంటైర్ డే మొత్తం అలానే అంత హడావుడిగా ఉంటుంది ఆంటీ. బట్ ఎక్కడ ఎనర్జీ లెవెల్స్ అనేది డౌన్ అవ్వవు ఆంటీకి. చాలా యాక్టివ్గా ఉంటారు ఆంటీ. సో ఇక్కడ చూసారు కదా ఐటమ్స్ ఎన్ని ఉన్నాయో. బగారా రైస్, జీరా రైస్, పులిహోర, నాన్ వెజ్ చూసారా ఎన్ని ఉన్నాయో. ఇవన్నీ ఆంటీ చేసినాయే. సో వాళ్ళు హోమ్ మేడ్. సో టేస్ట్ కూడా చాలా హోమ్ మేడ్గానే ఉంటుంది. రీజనబుల్ ప్రైస్కే ఉంటుంది. నేను వెళ్ళి టేస్ట్ చేశాను. సో నాది బిల్ వచ్చేసి 135 రూపీస్. సో 135కి ఈ రేంజ్లో ఫుడ్ దొరికిందంటే గ్రేటే. సో కాకపోతే ఆంటీ కొంచెం చిక్కుల్లో పడింది. ఆంటీకి ఏంటంటే కొంచెం క్రౌడ్ ఎక్కువ అవడంతో ఆంటీ గారు చాలా ఫేమస్ అయిపోయారు. ఆ ఫేమస్ అవ్వడంతో అందరు సెల్ఫీలు, ఫొటోస్, వీడియోస్, ఫేమస్ అవ్వడంతో క్రౌడ్ పెరిగింది కదా. ఆ క్రౌడ్ పెరగడంతో ట్రాఫిక్ జామ్ అయిపోయి పోలీస్ కొంచెం ఈ ఇష్యూని సీరియస్ తీసుకున్నారనమాట. సో కేసు పెట్టడం అది ఇది ఏదో అన్నారు, కానీ అది చాలా ఫేక్. ఎందుకంటే ఆంటీ ఏం చేయలేదు కదా, కేసు ఎందుకు పెట్టాలి? కాకపోతే పక్కనున్న హోటల్స్ కొంచెం అలా నెగిటివ్గా అవ్వడంతో అక్కడ ఇబ్బంది కలిగిందనమాట. సో వాళ్ళ హోటల్స్ కూడా అంత రన్ అవ్వట్లేదు. సో ఆ హోటల్స్ వలన ఎందుకంటే అయితే పక్కన ఉన్న హోటల్స్ ఉన్నాయి చూసారా, అవి కొంచెం అంత రన్ అవ్వట్లేదు. ఎందుకంటే అన్ని హోటల్స్ పక్కన ఉన్నప్పుడు అన్ని హోటల్స్ రన్ అవ్వాలి ఒకే విధంగా. కాకపోతే ఈ ఆంటీ కొంచెం ఫేమస్ అయ్యారు కాబట్టి పక్కనున్న హోటల్స్కి కొంచెం డ్యామేజ్ జరిగిందనమాట. అది కొంచెం అక్కడ నెగిటివ్గా రావడంతో కొంచెం అలా అయిందనమాట. వాళ్ళు కూడా కొంచెం కోప్పడ్డారు, ఇలానే నా జరిగేది అనేసి. సో వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఫేమస్ అయినప్పుడు ఎవరు ఫేమస్ అవుతారు, ఎట్లా ఫేమస్ అవుతారో తెలియదు కదా. సో ఈ ఆంటీ అలా ఫేమస్ అవ్వడంతో సో ఈ ఆంటీకి కొంచెం పాజిటివ్, అదేవిధంగా ప్రాఫిట్నెస్ కూడా ఓకే, నాట్ బ్యాడ్ అన్నట్టు కనిపిస్తుంది. సో ఆంటీ బిహేవియర్ అయితే చాలా గుడ్ అండి. ఎందుకంటే ఆంటీ ఎనర్జెటిక్, గుడ్గా బిహేవియర్ చేస్తారు. సో ఎనీ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఏం పెట్టారు. వీడియో రికార్డింగ్ చేసుకోవాలంటే డైరెక్ట్ పర్మిషన్ లేకుండా మీరు చేసుకోవచ్చు. కాకపోతే డిస్టర్బెన్స్ ఏం చేయకూడదు, ఎందుకంటే అక్కడ క్రౌడ్ అనేది ఎక్కువ ఉంటుంది కదా. చూసారా ఎంత స్మైలీగా నవ్వుతున్నారు ఆంటీ. చాలా అంటే కొంచెం సీరియస్ ఏమి ఉండరు ఆంటీ గారు. సో నేను చాలా మంచిగా వీడియో రికార్డింగ్ చేసుకొని ఆంటీకి ఏం డిస్టర్బెన్స్ చేయకుండా వీడియో మొత్తం రికార్డింగ్ చేసుకొని వచ్చానమాట. అంటే నేను వీడియో రికార్డింగ్ ఎందుకు చేశానంటే మీకు రివ్యూస్ ఇవ్వాలండి. సో ఇక్కడ తింటున్నారు చూసారా, వీళ్ళందరూ సాఫ్ట్వేర్స్ అనమాట. వీళ్ళు ఇచ్చే రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి. వీళ్ళు చూడండి మీరే ఒకసారి వీళ్ళు చూసారా. సో వ్యూస్ అయితే చాలా మంది వస్తున్నారండి. పర్ డేకి 1000 మెంబర్స్ అంటే మాట్లాడారు. సో చూసారు కదండి. వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ అన్నీ చూడండి. సో షేర్ చేసుకోండి, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.